ఎవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణి ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్. సభా సరస్వతికి నమస్కారాంజలి. ఆసీనులైనటువంటి పదవాక్య ప్రమాణ పారావార పారీనులైనటువంటి గురువులకు నమస్కారాంజలి. అయితే ఈరోజు భగవద్గీత మన జీవితానికి ఎలా మార్గదర్శనం చేస్తుంది అనే అంశం మీద కొంచెం మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఎవరైనా భగవద్గీత ఎలా మార్గదర్శనం చేస్తుందంటే ముందుగా కర్మ గురించి, పుణ్యఫలం గురించి, మోక్షం గురించి మాట్లాడతారు. అవి కాకుండా నేను బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, వృద్ధాప్యంలో కావచ్చు, ఎవరికైనా అందరికీ కావలసిన భగవద్గీత గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మాట్లాడతాను. అయితే మనం ముందుగా చూసుకుంటే భగవద్గీత మహాభారతంలో ఉంది. మహాభారతంలో ఒక మాట, మహాభారతం పంచమ వేదంగా కీర్తికెక్కింది. అంటే మహాభారతంలో వ్యాస మహర్షి ఒక మాట చెప్తాడు, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్. అంటే ఈ మహాభారతంలో ఏదైతే ఉందో అదే బయట అంతా కనబడుతుంది. మహాభారతంలో ఏదైతే లేదో అది బయట ఎక్కడ కనబడదు. అంటే ఏంటంటే విశ్వంలో ఉన్న ప్రతి విషయం గురించి మహాభారతంలో చెప్పబడింది అని చెప్పి దాని అర్థం అన్నమాట. అయితే అంత గొప్పదైనటువంటి పంచమవేదమైనటువంటి మహాభారతంలో భీష్మ పర్వం నుంచి 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాల్లో 701 శ్లోకాల్లో శ్రీమద్ భగవద్గీత చెప్పబడింది. అయితే మనం చూస్తున్నట్టయితే క్రైస్తవుల గ్రంథం బైబిల్ క్రీస్తు చనిపోయిన ఒక 1500 సంవత్సరాల తర్వాత ఆయన అనుచరులు రాశారు. అలాగే ఇస్లామిక్ గ్రంథం అయినటువంటి ఖురాన్ కూడా 2500 సంవత్సరాల తర్వాత ఆయన అనుచరులు రాశారు. కానీ భగవద్గీతని స్వయంగా మన కృష్ణుడే ఆయన ముఖం నుంచి వెలబడింది కాబట్టి దాన్ని భగవద్గీత అన్నారన్నమాట. సరే, మరి ఈ భగవద్గీతలో అర్జునుడు 84 శ్లోకాల్లో ఆయన సందేహాలన్నీ అడిగాడు. అందులో కొన్ని నేను ఆయన నివృత్తి అయినని చెప్పినవి కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చూపించి ఒక 70 శ్లోకాల్లో ఆయన సందేహాలన్నీ అడిగాడు. ఈయన కృష్ణుడు 574 శ్లోకాలు, 600 శ్లోకాల్లో దానికి సమాధానం చెప్పాడు అనమాట. అంటే ఈయన 1% అడిగితే ఆయన 10% చెప్పాడు. ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ సంశయం లేకుండా ఉండేటట్టుగా శిష్యుడి యొక్క అంధకారాన్ని దూరం చేస్తున్నాడు ఆయన. గురువు అంత గొప్పవాడు, అందుకే జగద్గురు అన్నారు కదా అని. మా గురువు గారు చెప్తారు, గురువుకి శిష్యుడికి తేడా ఏంటంటే తెలిసినవాడు గురువు, తెలియనివాడు శిష్యుడు అని. అంటే అర్థం చేసుకోవడానికి ఇప్పుడు గురువుకి ఏంటంటే నాకు గణితం తెలియదని గురువుకి తెలిసి ఉంటుంది, శిష్యుడికి గణితం తెలియదని కూడా తెలియదు అనమాట. అంటే అది ఒకటి ఉందని కూడా తెలియదు అనమాట. ఏదైతే ఉందని తెలియదో దాని జ్ఞానాన్ని పరిచయం చేసేవాడే గురువు అని చెప్పి చెప్తారు. అయితే మామూలుగా గీత అంటే ఏంటి? లైన్, బార్డర్, హద్దు. మన హద్దు ఏంటని మనకు తెలియజేసేదే భగవద్గీత. అందులో కురుక్షేత్రంలో అర్జునుడు ఉన్నప్పుడు మా గొప్ప వీరుడు మొత్తం ఎంతమంది వచ్చినా మొత్తం కురుక్షేత్రాన్ని ఒక చేతితోనే తిప్పివేయగలిగినటువంటి వీరుడు కర్ణుడి తర్వాత అంత గొప్ప వీరుడు అర్జునుడు. కర్ణుడి కంటే అంత గొప్ప వీరుడు అర్జునుడు. కానీ అర్జునుడు కూడా మొదట ఏం చెప్తాడు? సేనయోర్భయోర్ మధ్య రథం స్థాపయమేచ్చుత అంటాడు. అంటే తీసుకెళ్ళి రెండు సైన్యాల మధ్యలో రథాన్ని స్థాపించని గర్వంగా చెప్తాడు అనమాట. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆయన మనసులో కలిగిన భావనల వల్ల ఆయన యుద్ధం చేయనని చెప్పి గాంధీవాన్ని తెగిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆయనకి ఎలా అయితే చెప్పాడు అన్నది ఇది. భగవద్గీతని ఎంతోమంది పెద్ద పెద్ద మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వర్ణించారు. వివేకానందుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, జగద్గురు శంకరాచార్యులు కావచ్చు, ఇలా ఎంతోమంది వర్ణించారు. అయినప్పటికీ దాంట్లో ఉన్న ప్రతి పూర్తి సారాన్ని చెప్పడం ఎవరి తరం కాదనమాట. చెప్పాలంటే భగవద్గీత అనేది ఒక సముద్రం లాంటిది. అక్కడికి మనం దోషులతో వెళ్తే దోషులంత జ్ఞానం తెచ్చుకోగలం. అలాగే బిందుతో వెళ్తే బిందులో వచ్చే జ్ఞానం తెచ్చుకోగలం. ట్యాంక్ తీసుకెళ్తే ట్యాంక్ అని తెచ్చుకోగలం. కానీ సముద్రం మొత్తాన్ని తెచ్చుకోవడం చాలా చాలా కష్టం అన్నమాట. అందులో నాకు అర్థమైన ఒక 10 పాయింట్లు మీ ముందు ఉపస్థాపిస్తాను. అయితే ముందుగా మనం చెప్తారు కదా, సంసార సాగరం ఘోరం తచ్చుమిచ్చతి ఉన్నారు గురుగారు అన్నారు ఇప్పుడే. ఎంతటి ఘోరమైన దాన్ని ఎలా సాధించాలి, మనం ఎలా దాటాలి అనడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, ముందుగా భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సింది శ్రవణం, వినడం. మనకి వేదాలు చెప్తున్నాయి, శ్రుత్వా ధర్మం విజానాతి, శ్రుత్వా త్యజతి దుర్మతి, శ్రుత్వా జ్ఞానం అవాప్నోతి, శ్రుత్వా మోక్షం అవాప్నుయాత్. అంటే ధర్మాన్ని వినడం ద్వారానే తెలుస్తుంది. అలాగే వింటూనే అధర్మ మార్గం నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత ఇలా వినడం ద్వారానే మోక్షాన్ని కూడా ప్రాప్తిస్తుంది భాగవతం ఇలాంటివి వినడం వల్ల. ఈ విధంగా శ్రవణం గురించి అంత గొప్పగా చెప్పారు. అయితే భగవద్గీతలో శ్రవణం గురించి ఎక్కడ ఉందంటే, మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సందేహాలన్నీ చెప్తూనే ఉన్నాడు. ఇలా ఉంది, అలా జరిగింది, అది ఇది, పితృపిండాల గురించి, ఆ తర్వాత కుల వివక్ష గురించి, కుల సంతతి గురించి మొత్తం అన్నీ మాట్లాడాడు.
అంత మాట్లాడినప్పటికీ కృష్ణుడు ఏం చేశాడు, శాంతంగా మొత్తం విన్నాడు పూర్తిగా. ఆయన బాధ ఏంటి, ఆయన మొత్తం పూర్తిగా విన్న తర్వాత మాట్లాడాడు అనమాట. ముందు వినడం నేర్చుకోవాలి. వింటేనే సగానికి సగం సమస్యలు తగ్గిపోతాయి అన్నమాట. ఈ వినడం అనేది భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత కృష్ణుడు మాట్లాడుతున్న మొట్టమొదటి ఏం మాట్లాడాడంటే, అశోచ్య అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నాడు. అంటే శోకం గురించి మాట్లాడు, శోకింపరాదు ఎవడు, ఓకేనా. నాను శోచంతి పండితులు జ్ఞానం కలిగిన వాళ్ళు శోకింపరు అని చెప్పి శోకం గురించి మాట్లాడు. అలాగే అంతిమంగా కూడా మాట్లాడాడు ఏమని, అహం ద్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ లాస్ట్గా కృష్ణుడు చెప్పిన మాట. ఈ శోకం అనేది అన్నిటికంటే చాలా దౌర్బల్యమైనది, దాన్ని త్యజించాలి ముందు. శోకో నాశయతే ధైర్యం, శోకో నాశయతే శృతం. మనకున్న జ్ఞానాన్ని మన ధైర్యాన్ని నాశనం చేసేదే ఈ శోకం, దాన్ని త్యజించాలని చెప్పి భగవద్గీతలో చెప్పారన్నమాట. అలాగే భగవద్గీతలో ఇంకా మనం నేర్చుకోవాల్సింది సమయస్ఫూర్తి. అంటే సమయానికి తగ్గట్టుగా ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోవాలి. ఆయన మాట్లాడుతూ అంటాడు, లైభ్యం మాస్మ గమః పార్థ, 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో మొదటి పార్త లైభ్యం మాస్మ గమః పార్థ అంటాడు. అంటే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి, అర్జునుడికి చాలా పేర్లు, కౌంతేయ ఉంది, ధనుంజయ ఉంది, అర్జున ఉంది, ఇంకా ఈ పార్థ కూడా, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఆ సమయంలో పార్థ అని ఎందుకు పిలిచాడంటే, పార్థ కుంతీదేవి యొక్క పుత్రుడు అర్జునుడు. కుంతీదేవి ముందు పేరు కుంతీదేవి. ఆయన అప్పుడు ఆ పేరులో ఉన్నప్పుడు, ఆవిడ రాజ్యంలో పుట్టింట్లో ఉన్నప్పుడు గొప్ప వీరురాలు, ఆవిడ ధైర్యవంతురాలు. అంతటి ధైర్యవంతురాలు కడుపును నువ్వు పుట్టావు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ఆయన గుర్తు చేయడం కోసం ఆ కథ అంతా చెప్పకుండా పార్థ అని పిలిచాడు. అలా పిలవడం వల్ల డైరెక్ట్గా ఆయన మొత్తం అదంతా గుర్తు రావాలని చెప్పి ఆయన ఇదనమాట. దాన్ని సమయస్ఫూర్తి అంట మనం మాట్లాడేది దీన్ని బట్టి. అది కూడా మనం అక్కడ నేర్చుకోవాలి. ఆ తర్వాత చెప్పాడు భగవద్గీతలో, రాగము ద్వేషము, అంటే అనురాగము ద్వేషం, ఈ రెండింటిని ఎలా త్యజించాలి, ఏం చేయాలంటే, ఇప్పుడు పదార్థం అనేది ఒకటే ఉంది, పరమాత్మ, అది ఒకటే అని చెప్పి మనం తెలుసుకుంటే, ఆ జ్ఞానం మనం పొందితే ఈ రాగము ద్వేషం అనేది తొలగిపోతుంది. ఈ కాలంలో మనం చూస్తుంటే, ఇప్పుడు మీలో ఉన్నది ఆయనే, నాలో ఉన్నది ఆయనే, అక్కడ విగ్రహంలో ఉన్నది ఆయనే, సమస్త విశ్వంలోనూ ఉన్నది ఆయనే. పోతన భాగవతంలో చెప్పాడు, ఇందుకలడు అందులో ఏడు సందేహం మొత్తం అంతా ఆయనే ఉన్నాడు. మరి ఇదంతా ఎందుకు? ఈ కాలంలో చూస్తుంటే ఈ ప్రేమ వివాహాలు కానీ, ప్రేమ వల్ల ఆత్మహత్యలు కానీ, లేకపోతే వాళ్ళు ఇది చేయడం కానీ ఎన్నెన్నో ఉన్నాయి. మనకి భద్రహరి కూడా చెప్తాడు, యాం చింతయామి సతతం వయసా విరక్త. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం ఉన్నాను. సాప్యనీయం ఇచ్చేది జనం సజనోప్యసక్త. ఆ అమ్మాయి కూడా ఇంకెవరినో ప్రేమిస్తూ ఉంటుంది, వాడికేమో ఆ అమ్మాయి ఇష్టం ఉండదు. అస్మత్కృతి పరితుష్యతి గాచిధన్య, మన కోసం కూడా ఇంకెవరో అమ్మాయి ఎదురు చూస్తుంటుంది, కానీ మనకు ఆ అమ్మాయి నచ్చదు. దిగ్ధాంచదంచ మదనంచ ఇమాంచ మాంచ అంటాడు. అంటే ఈ గోలంతా ఎందుకురా బాబు అన్నట్టు ప్రేమ గురించి చెప్తాడు అన్నమాట. ఇలా అనురాగము ద్వేషము అంటే ఉన్నది ఒకటే పదార్థం, మొత్తం అంతా ఒకటే అని తెలిసినప్పుడు ఈ అనురాగము ద్వేషాలు దూరం చేసుకోవడానికి ఒక ఇది ఏర్పడుతుంది. తర్వాత కృష్ణుడు మళ్ళీ భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది మానసిక దృఢత. కృష్ణుడు అంటాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటాడు. క్షుద్రం అంటే నీచాతి నీచం, అంతకంటే మించింది ఇంకోటి లేదు అని. అది ఏది? హృదయ దౌర్బల్యం, మానసిక బలం లేకపోవడం కంటే నీచమైనది ఇంకోటి లేదు. మనస్సు అనేది సూక్ష్మం, శరీరం అనేది స్థూలం. ఈ శరీరం అంటే ఈ మనస్సులో ఎప్పుడైతే మనకి బెంగ కానీ బాధ కానీ ఉంటుందో దాని ప్రభావం శరీరం మీద కూడా పడుతుందన్నమాట. మనస్సుకున్న గొప్ప వేరు, అందుకే చెప్తాడు చంచలంగా మన కృష్ణ. ఫస్ట్ చంచలంగా ఉన్నటువంటి మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకోలేదు. అది చెప్తాడు కదా కృష్ణుడు, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చికుక్యతే. నువ్వు ఎంత అభ్యాసం చేసినా మనస్సుని కంట్రోల్లో ఉంచుకోవడానికి అవ్వదు. వైరాగ్యం, నీకు ఎప్పుడైతే వైరాగ్యం పొందుతావో, జ్ఞానం తెలుసుకున్నా, అప్పుడే దాన్ని నువ్వు ఇది చేసుకోగలవు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. అలాగా ఈ మనస్సు గురించి ఆయన మన రామాయణంలో కూడా ఆయన అంటారు ఏమని, జగామలంకాం మనసా మనస్వి అని వాల్మీకి అంటాడు. అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేసేటప్పుడు మిగతా వానరులందరూ భయపడుతుంటారు, ఇంత యోజనగా ఇది ఎలా వెళ్తాడు అని. కాకపోతే మనస్సుతో హనుమంతుడు ఎప్పుడో లంకకి వెళ్ళిపోయాడని చెప్పి రావణాసురుడు మన వాల్మీకి చెప్తాడనమాట. మనస్సు అంటే సూక్ష్మ శరీరం అంత వేగంగా పనిచేస్తుంది. ఆ తర్వాత చూస్తే మనస్సుకున్న గొప్పతనం గురించి చెప్పడానికి సంస్కృతంలో ఒక మాట ఉంటుంది, అంతర్మలిన చిత్తానాం సుఖం స్వప్నేది దుర్లభం అని. అంటే మనస్సులో కుళ్ళు లేదా మనస్సులో వేరే భావాలు ఉన్న వాళ్ళకి సుఖం అనేది స్వప్నంలో కూడా లభించదు. మనస్సు అంత ఇది ఉన్నది కాబట్టి ఆ మానసిక దృఢత, ఆ మానసిక ధైర్యం సంపాదించుకోవాలని చెప్పి భగవద్గీత నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఏంటి? ఉగ్రాచారం. అది క్రైస్తవైనా కావచ్చు, బిర్యానీ అయినా తినచ్చు, ఇస్లాం అయినా కావచ్చు, మేకనైనా పోయచ్చు, హిందూ అయినా కావచ్చు, కోడినైనా పోయచ్చు, ఏదైనా ఉగ్రాచారం. అవన్నీ మాత్రం మనం వాటి నుంచి దూరంగా రావాలి.
చెప్పాడు కదా ఆయన ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోని భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి పత్రం అశ్నాన్ని ప్రయతాత్మ. నీ దగ్గర ఏది ఉంటే అది పెట్టు. పత్రం పాకుంటే ఆకు, పుష్పం పువ్వు ఉంటే పువ్వు, తోయం నీళ్ళు ఉంటే నీళ్ళు, ఫలం ఉంటే ఫలం, ఏది లేకపోతే నమస్కారం చేయండి. అంతేగాని నా కోడిని పోయి ఇది చేయని చెప్పి ఈ ఉగ్రాచారాలన్నీ దూరం చేయమని భగవద్గీత నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకా చూస్తే కుల మత ఘర్షణ వీటి గురించి, కులాలు మతాలు ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం కదా, వీటన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి భగవద్గీత చెప్పింది. స్వామి అంటారు ఏమన్నా 9వ అధ్యాయంలో యోయో యామ్యాం తను భక్త 9వ 8వ యోయో యామ్యాం తను భక్త శ్రద్ధయాచ్యుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. అంటే మీరు ఎవరెవరినైతే మొక్కాలనుకుంటారో, మీరు క్రైస్తవుని మొక్కాలనుకుంటారో, ఇస్లాంని మొక్కాలనుకుంటారో, నన్ను మొక్కాలనుకుంటారో, శివుని మొక్కాలనుకుంటారో, రాయిని మొక్కాలనుకుంటారో, మనిషిని మొక్కాలనుకుంటారో, మీరు ఎవరెవరిని మొక్కుతారో అన్నది మీ ఇష్టం. కానీ ఆ ఇచ్చ మీరు ఎవరిని మొక్కాలనుకుంటున్నారో ఆ శ్రద్ధను కల్పించేది కూడా నేనేనయ్యా. ఏంటిది తామేవ విదదామ్యహం యోయో యామ్యాం తను భక్త శ్రద్ధయాచ్యుతిమిచ్చతి. ఆ శ్రద్ధను కూడా నేనే, తామే విదదామ్యహం, ఆ శ్రద్ధను కూడా నేనే ఇస్తున్నాను. కాబట్టి మొత్తం ఉన్నది నేనే, నా గురించి మీరు ఓదిగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. హిందువులు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. కాకపోతే మనం కూడా అయ్యప్ప స్వామి మాలేసినప్పుడు ముందు నేను వేయలేదు, విన్నది చెప్తున్నాను. ముందు అక్కడ మసీదు ఉంటుంది, మసీదు నుంచి దర్శనం చేసుకుని తర్వాత అయ్యప్ప స్వామి మాల దర్శనం చేసుకోవడానికి వెళ్తారని చెప్పి ఉంది. అలాగే చార్మినార్లో ఒక స్తంభం కింద దుర్గాదేవి, అది ముస్లింలైనా ఒక స్తంభం కింద దుర్గాదేవి విగ్రహం ఉంటుంది, అక్కడ పూజలు చేస్తారు. ఇలా ఎన్నో కాలాల నుంచి హిందువులు, క్రైస్తవులు, అలాగే వివిధ మతస్థులు అందరూ కలిసి మనం కలిసిమెలిసే ఉంటున్నాం. అంతా ఒకటే అనే భావం తెచ్చుకోవాలని కూడా భగవద్గీత నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత ధర్మం చాలా చాలా ముఖ్యమైనది. మనకి వేదం చెప్తుంది ధర్మం రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో వాడిని ధర్మం రక్షిస్తుంది. ఏంటది యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడంతా నేను వస్తానని చెప్పి. ఈ కాలంలో చాలామంది నాస్తికులు ఎక్కువ అయిపోయారు. దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడు అనేవాడు లేడనేవాడు, అంతా నాదనేవాడు, ఘోరాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం గట్టిగా చెప్పాలి. సాహిత్యంలో చెప్తారు అన్నమాట, రాత్రి గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాష్వానుదేశతి హసిష్యతి పంకజశ్రీ. అంటే ఈ అంధకారం అంతా తొలగిపోతుంది, రేపు ఉదయం మళ్ళీ తెల్లవారుతుంది, సూర్యుడు వస్తాడు, ముగిలిపోయినటువంటి పద్మాలన్నీ మళ్ళీ వికసించి నవ్వుతాయి. అలానే ఇప్పుడు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో ఎవడు లేడని, మళ్ళీ దేవుడు అనేవాడు వస్తాడు, అప్పుడు మళ్ళీ వెలుగు పూనుకుంటుంది. అప్పుడు ఎవరెవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళందరి ముఖాల్లో మళ్ళీ ఆనందం వస్తుంది. ఇది మనం గట్టిగా చెప్పాలి మీకు వీళ్ళందరికీ కూడా. ధర్మ మార్గంలో ఉండడానికి మనం ఉదాహరణతో కూడా నిరూపించాలి. రాముడు ఉన్నాడు, ఆయన ధర్మం పాలించి అడవులకు వెళ్ళాడు. మన చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి లక్ష్మీనారాయణ గరికపాటి అని చెప్తారు ఏమని, ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన అరణ్యానికి వెళ్ళాడు రాముడు ధర్మాన్ని పాటించి. ఆయన ధర్మాన్ని పాటించాడు కాబట్టి తమ్ముడు భరతుడు, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సంపదలు, అధికారం మొత్తం అంతా అరణ్యానికి వెళ్ళింది. కానీ ఆయన ఏం చేశాడు, తిరస్కరించగా చివరికి రాజ్యాన్ని ఏమేలే, పాదాలు చెప్పులేలే. అంతటి గొప్ప మహత్వం ఉంది ధర్మానికి. ఆ తర్వాత ఇంకా మనం ఈ కాలంలో చూస్తుంటే అది ధర్మం గురించి నేను ఇంకో మాట చెప్పాను. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఈ కాలంలో ధర్మం ఎవడు ఆచరిస్తాడు, ఎవడు పట్టుకున్నా నాశనం అయిపోయినట్టే ధర్మం పట్టుకుంటే. ఇక అంటాడు కదా, హతోవా ప్రాప్తి స్వర్గం జిత్వావా భోక్ష్యసేమకి. నువ్వు ఒకవేళ ధర్మాన్ని ఆచరిస్తూ చచ్చిపోయావా స్వర్గానికి వెళ్తావు, లేదా సంపదలు వస్తావు. ఓకే, కాబట్టి ధర్మాన్ని ఆచరించడం వల్ల నీకు కలిగే కష్టం ఏం లేదని చెప్పి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. ఈ కాలంలో చూస్తే మీరు ఎంతమందికి షుగర్ బీపీలు ఉన్నాయి? ఇంకా రాలేదు. సరే, ఇలా ఈ మనం ఉన్నటువంటి ఆహార వ్యవహారాల ఆధారంగానే ఇప్పుడున్న ఈ అనారోగ్యాలన్నీ వస్తున్నాయి. ఆహారం గురించి కూడా చివరికి చెప్పాడు అనమాట కృష్ణుడు. ఆయుసత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్తన రస్యా స్నిగ్ధా స్థిరాహృద్య ఆహార సత్విక ప్రియ. రసం కలిగినవి రస్యా స్నిగ్ధ, చమురు కలిగినవి, హృదయ మనసుకి ఆహ్లాదం కలిగించేవి ఆహారాలు తినాలి. అవి సాత్విక ఆహారం. దానివల్ల సాత్విక బుద్ధి పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కట్వాంలో రమణాతృష్ణ తీక్షణ రూక్ష విధాహిన. అంటే ఈ పుల్లవి, తీపివి, బాగా వేడి చేసినవి ఇవన్నీ తినేదాని వల్ల రాజు బుద్ధి వస్తుంది. దానివల్ల సమస్యలు కూడా అలానే ఉంటాయి. యాతయామం గతరసం పూర్తి పరీక్షితం చేయదు. యాతయామం వండడానికి ఎప్పుడో, తినడానికి ఎప్పుడో 3 గంటలు 4 గంటల ముందు తయారు చేసింది. ఇప్పుడైతే 3-4 రోజుల ముందు కూడా తయారు చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ ఓవెన్లో పెట్టి వాడేస్తారు. అలాంటివి గత రసం, దానికి ఏ పోషకాలు కూడా లేనివి, పుల్లినవి, వాసన వచ్చేవి, ఇలాంటివన్నీ తినడం స్టార్ట్ చేసాం. పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ. వాటన్నిటి వల్ల కూడా జరిగే నష్టాలు ఇవన్నీ కూడా స్వామి చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలు ఇంకా భగవద్గీతలో చెప్పబడ్డాయి. అవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా టైం అవుతుంది. నాకు కూడా అంత పరిజ్ఞానం లేదు. మీకు చెప్పడం కోసం నేను కూడా కొంచెం నేర్చుకొని వచ్చాను. కాబట్టి ఇంత అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.